ఈరోజు చాలా శుభదినం. మరి వ్యవస్థ నడిపించే అది పెద్ద వ్యవస్థ జర్నలిస్ట్ వ్యవస్థ. మరి ఇటువంటి జర్నలిస్ట్ వ్యవస్థకు ఇవాళ తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్కి నన్ను లీగల్ అడ్వైజర్గా ఎన్నుకున్నందుకు మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. జర్నలిస్ట్ సోదరులందరికీ మరొకసారి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్క జర్నలిస్ట్కి ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది జరిగినా, ఆ యూనియన్కి ఎటువంటి అవసరం వచ్చినా నేను ఒక అడుగు ముందే ఉంటా. ఖచ్చితంగా వాళ్ళ సమస్యల పరిష్కారంలో నా పాత్ర ఉంటుంది. నిర్మోహమాటంగా ఆ సమస్యల పరిష్కార విషయంలో వాళ్ళతో పాటు కలిసి నడుస్తానని తెలియజేస్తూ, మరి నాకు ఇంతటి మహత్తరమైన అవకాశాన్ని ఇచ్చి నన్ను లీగల్ అడ్వైజర్గా పెట్టుకున్నందుకు మీ జర్నలిస్ట్ సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా TSJU తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్కి మరొక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ TSJU మంచిర్యాల జిల్లా శాఖతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లానే కాక అవసరం అనుకుంటే మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా లీగల్ అడ్వైజర్గా తన యొక్క సేవలను వినియోగించుకోవడానికి ఈరోజు మా లీగల్ అడ్వైజర్గా చిప్పా మనోహర్ గారిని మేము నియమించుకోవడం జరిగింది. చిప్పా మనోహర్ గారు బెల్లంపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా పనిచేశారు. సీనియర్ న్యాయవాది. సో న్యాయవాద వృత్తి పట్ల అంకితభావం ఉంటూ ఎంతోమంది పేదలకు కూడా సామాన్య ప్రజలకు కూడా ఉచితంగా న్యాయ సేవ అందించినటువంటి గొప్ప అడ్వకేట్ చిప్పా మనోహర్ గారు. ఆయన యొక్క సేవలు మా యూనియన్ వినియోగించుకోలే భాగంగా ఈరోజు అతన్ని మేము మంచిర్యాల జిల్లాకు సంబంధించినటువంటి మా జర్నలిస్ట్ యూనియన్కి అతని లీగల్ అడ్వైజర్గా ఎన్నుకోవడం జరిగింది. సో జర్నలిస్టులకు సంబంధించినటువంటి ఎలాంటి న్యాయపరమైనటువంటి సమస్యలు ఉన్నా, ఎలాంటి విషయాల్లో కూడా ఆయన యొక్క పూర్తి సహాయ సహకారాలు మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ సందర్భంగా పెద్ద మనసుతోటి మేము అడిగిన వెంటనే మాకు యూనియన్కు లీగల్ అడ్వైజర్గా చేసేందుకు ఒప్పుకున్నటువంటి చిప్పా మనోహర్ గారికి ప్రత్యేకంగా మా యూనియన్ ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను.